పార్లమెంట్లో మహిళా బిల్లు డీలిమిటేషన్ వీగిపోవడంపై అయితే మాత్రం యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ధర్నా చౌక్ వద్ద మహాధర్నా నిర్వహించారు. ప్రస్తుతం మనతో పాటు ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్ ఉన్నారు. చెప్పండి సార్, కాంగ్రెస్ ప్రభుత్వం మూలంగానే మహిళా బిల్లుకు వీగిపోయిందని అయితే మాత్రం ఎన్డీఏ కూటమి అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. మహిళా బిల్లు పైన స్పష్టమైన పూర్తి అవగాహన కాంగ్రెస్ పార్టీకి ఉంది. పూర్తి మద్దతు కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది. మహిళా బిల్లు పేరుతో ఏదేదో బిల్లును ముందు పెట్టి ఏదో పూచిని చూపించేసి కాంగ్రెస్ పార్టీ పైన చెప్తున్నారు. కాంగ్రెస్ పార్టీ విధానం చూడండి. మొట్టమొదటి మహిళా రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ కాంగ్రెస్ పార్టీ, మహిళా స్పీకర్ కాంగ్రెస్ పార్టీ, మహిళా ముఖ్యమంత్రి శీలా దీక్షిత్ కాంగ్రెస్ పార్టీ, మహిళా ప్రధాని కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ మహిళల పట్ల చాలా ప్రేమాభిమానం స్థితి ఉంది. కావాలని మహిళా బిల్లును ముందు పెట్టి చిల్లర పనులు చిల్లర వ్యవహారాలు చేసే ఈ దుర్మార్గంతోని మాకు పోటీ కాదు, మాకు సాటి కాదు. ఎప్పుడు కూడా భారత రాజ్యాంగ నిర్మాణాన్ని కూడా అవహేళన చేసే బీజేపీ పార్టీ నాయకులు ఎప్పుడు కూడా ఇబ్బంది పెట్టే వాతావరణమే. నిర్మాణం తెలియదు, నిర్ణయం తెలియదు, వ్యవహారం తెలియదు, శైలి లేదు, నిశ్చయం లేదు, మనిషి తత్వం లేదు. ఎప్పుడు కూడా బిల్లు పేరుతో బద్నాం తప్ప. కాంగ్రెస్ కి మహిళల పట్ల కపట ప్రేమ ఉందని మాత్రం ఆరోపిస్తున్నారు. నేను కపట ప్రేమకు వాళ్ళకు చెప్తున్నాను. కపట ప్రేమ వాళ్ళది. వాళ్ళు కూడా ఎప్పుడైనా కూడా వాళ్ళు వారి యొక్క వ్యవస్థల్లో ఎవరినైనా కూడా పార్టీ అధ్యక్షులు చేసిరా. మన పార్టీ అధ్యక్షులు చేశాము. ఇందిరాగాంధీ గారు ఉన్నారు. 10వ పార్టీ మహారాష్ట్రపతి చేశాము. మీరా కుమార్ స్పీకర్ చేశాము. ఢిల్లీ ముఖ్యమంత్రి శిరాజ్ చేశాము. మహిళలకు పెద్దపీట వేసిందే కాంగ్రెస్ పార్టీ. మహిళా బిల్లు పైన మహిళా బిల్లు చెప్పిందే రాజీవ్ గాంధీ గారు. పూర్తి విశ్వాసంతో మాట్లాడుతున్నాం. చిల్లర మాట్లాడకండి. చిల్లర చేయడంలో బీజేపీ పార్టీ ముందుంటుంది. బద్నాం చేయడంలో బీజేపీ పార్టీ ముందుంటుంది. బీజేపీ పార్టీ ఒకటే ఉద్దేశం, బద్నాం చేసి బట్ట కాల్చి మీదేయడమే. అంటే బీజేపీ ఎంపీ తేజస్వి యాదవ్ సీఎం పూలిష్ మాటలని పాకిస్తాన్తో పోల్చడం ఎలా చూడొచ్చు అంటారు? వాడిని బెంగళూరు వచ్చి బట్టలు ఇప్పుడిస్తామని తేజస్వి సూర్య నిన్ను బెంగళూరు వచ్చి బట్టలు ఇప్పుడిస్తాం కొడక. నోరు అదుపులో పెట్టుకో. పదవి ఉంది కదా, ఇష్టం వచ్చిన మాట్లాడితే బట్టలు ఇప్పించి బెంగళూరు వచ్చి కొడతాం. తెలంగాణ నిర్మాణం గురించి, తెలంగాణ సంస్కృతి గురించి, తెలంగాణ సాంప్రదాయం గురించి, తెలంగాణ పుట్టుక గురించి, తెలంగాణ నిర్మాణ వ్యవస్థ కోసము ఎవరైనా వంకర్ తింకర్గా మాట్లాడి చిల్లరపరగా మాట్లాడితే ఎవరు ఎక్కడ మాట్లాడుతున్నా వాడు ఊరికి వచ్చి కొడతాము. అంటే ఫైనల్గా మహిళా బిల్లుకి సంబంధించి ఏం చెప్తారు? మహిళల పట్ల పూర్తి విశ్వాసం, పూర్తి నమ్మకం కాంగ్రెస్ పార్టీ ముందు నుంచే ఉంది. మహిళలు 33% ఇవ్వాలన్న పార్టీయే కాంగ్రెస్ పార్టీ. మేము ఒక మాట ఇచ్చే ముందుకెళ్తాం తప్ప ఇంకా పోము. ఈ మహిళా బిల్లు పేరుతో కావాలని చిల్లర వ్యవహారాలు చేయడంలో బీజేపీ పార్టీ ముందుంది. మహిళా బిల్లు పెట్టకుండా ఏదో బిల్లు పెట్టేసి ఆ బిల్లు వీగిపోతుందని చెప్పి వాళ్ళకి ముందే తెలుసు. కావాలని చిల్లర మాటలు, చిల్లర వ్యవహారాలు, చిల్లర బుద్ధులు, చిల్లర రాజకీయాలు చేయడంలో బీజేపీ పార్టీ ముందే ఉంటుంది. బీజేపీ పార్టీని నమ్మే బదులు తెలంగాణ బదులు లేరు, బాధించే బదులు లేనే లేరు. మీరు చిల్లర మాటలు మాట్లాడకండి. రాజకీయం చేయాలనుకుంటే చాలా ఉన్నాయి. మహిళల పట్ల ఎప్పుడు కూడా మహిళలని అసలు మహిళలను గుర్తించని దుర్మార్గులు ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నారు. ఆర్ఎస్ఎస్ నాయకులు ఏమంటారు? మహిళలు కేవలము ఇంట్లో అండం ఉండాలన్నారు. ఈ మాట ఉన్నారు ఆర్ఎస్ఎస్ అధ్యక్షుడు అన్నారు. అప్పుడు మాట మాట్లాడండి. ఆర్ఎస్ఎస్ నిర్మాణానికి పాడి ఈ దుర్మార్గులు ఇప్పుడు పెద్ద మాట మాట్లాడుతున్నారు. చిల్లర మాటలు, చిల్లర వ్యవహారాలు బీజేపీ యొక్క నైజం. చూశారు కదా, మొత్తం మీద కనుక మనం చూసుకున్నట్లయితే చిల్లర మాటలు, చిల్లర పనులు చేసుకోవటం బీజేపీ యొక్క నైజం అని అయితే మాత్రం ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్ చెప్పొచ్చారు. కానీ మనకి కార్తీక్తో దేవా వార్త, హైదరాబాద్.